దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి జల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షాల హెచ్చరికలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో పోలీసు బృందాలను మోహరించారు. సముద్ర తీర ప్రాంతంలోని 12 మండలాల్లో జిల్లా స్థాయి అధికారులను, తహసీల్దార్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. వాకాడు, తుపిలిపాలెం నుంచి కోడూరు, మైపాడు, తుమ్మలపెంట వరకు తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం 30 మీటర్ల దాకా ముందుకొచ్చింది. చెరువులు, కాలువలకు గండ్లు పడే ప్రమాదం ఉండడంతో ముందస్తుగా ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఎక్కడా నష్టం వాటిల్లకూడదని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు.